आज उतनी ही प्रचंड तरीके से हम इस जश्न को मनाएंगे और आप सब पहले चलेगा क्योंकि एक मिनट पहले तो वहाँ गए थे प्रदेश, अभी वो वहाँ गए थे पहले। अरे लड्डू का సో నమస్తే. ఢిల్లీ ఫలితాలు చూస్తున్నాం. బీజేపీ దూసుకుపోతోంది. ఆప్ వెనుకంజ. అలాగే చాలా నిరాశాజనకమైన ఫలితాలు కాంగ్రెస్కి. కేటీఆర్ ట్వీట్ చేశారు, మంచి సెటైర్ విసిరారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ బీజేపీని గెలిపించినందుకు అని. అదే స్ఫూర్తితోటి మీరు కొనసాగాలనే ఉద్దేశం ఆ ట్వీట్లో, ఆ సెటైర్లో కనిపిస్తోంది. అలాగే ఒమర్ అబ్దుల్లా కూడా అంతకుముందే ట్వీట్ చేశారు, మనలో మనం కొట్లాడుకుని మరీ దగ్గరుండి బీజేపీని గెలిపిస్తున్నామనే రీతిలో రామాయణాన్ని ఆయన ఉదాహరించారు కూడా. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ట్వీట్లో ఆయన యాడ్ చేశారు, జత చేశారు. మొత్తం ఢిల్లీ రిజల్ట్స్ మీద సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు శ్రీశైల్ రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే శ్రీశైల్ రెడ్డి గారు. అలాగే ఆత్మసాక్షి గ్రూప్ CEO మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ గోపాల్ శర్మ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం గోపాల్ శర్మ గారు. టు స్టార్ట్ విత్ శ్రీశైల్ రెడ్డి గారు, ఢిల్లీ రిజల్ట్ ఏమనిపిస్తోంది? కేటీఆర్ ట్వీట్ దాంట్లో చాలా స్పష్టంగా సెటైర్ కనిపిస్తోంది, రాహుల్ గాంధీ దగ్గరుండి బీజేపీని గెలిపించారని. శ్రీశైల్ రెడ్డి గారు. పెద్దలందరికీ నమస్తే. నమస్తే అండి. ప్రేక్షకులకు కూడా నమస్తే. వాస్తవరావు గారు, ఈరోజు ఈ ఢిల్లీ ఫలితాలకు సంబంధించి ప్రధానంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది రాహుల్ గాంధీ ఫస్ట్ ప్లేస్ లో. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ అఫ్ కోర్స్ బీజేపీ కూడా. ఎందుకు అంటే కేటీఆర్ గారి ట్వీట్ తీసుకున్న ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలా మంది ఈరోజు ఆల్రెడీ రిజల్ట్స్ వస్తూ ఉండగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఈ ఓటమి నిజానికి ఒమర్ అబ్దుల్లా ఆమె అడుగులండి వినిపిస్తోంది శ్రీశైల్ రెడ్డి గారు, వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి మీద ఒమర్ అబ్దుల్లా గారు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే ఒకటి స్పష్టం అర్థమవుతుంది. ఒమర్ అబ్దుల్లా గారేమో మనలో మనం కొట్లాడుకుని ఓడిపోయాము, ఇది కూటమి గుణపాఠం అని అన్నారు. కూటమి ఎప్పుడైనా గుణపాఠం నేర్చుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు వాస్తవరావు గారు. అట్లాగే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు నిజంగా అక్కడ రాహుల్ గాంధీ గాని ఇప్పుడు తెలంగాణలో, వి బిలాంగ్ టు తెలంగాణ కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పోయి ప్రచారం చేస్తున్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉన్నది. బీజేపీ పార్టీని గెలిపించే ప్రధాన లక్ష్యంగా రేపు కాబోయే బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారని కూడా కొంతవరకు అనుకుంటా ఉన్నది. ఆడు మహారాష్ట్రలో కాలు పెట్టిండు, తెలంగాణలో బ్రహ్మాండంగా చేస్తామంటే మహారాష్ట్ర ఓడిపోయిండు. హర్యానాలో పోయి తెలంగాణలో బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పిండు. ఢిల్లీలో పోయి తెలంగాణ పాలన మేము ఢిల్లీలో కూడా అందిస్తామన్నాడు. అక్కడ ప్రజలు భయపడిపోయినారు, అమ్మో తెలంగాణ పాలన అంట అని చెప్పి భయపడిపోయినారు. సో బేసికలీ ఏంటంటే ఇది వీళ్ళందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి మూడు పార్టీలు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే వాస్తవరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలంటే సరే ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళకి ఏదో ఒక పార్టీ పట్ల బయాస్ ఉంటుంది, కానీ మనం ఆబ్జెక్టివ్ గా చూడగలిగే అంశం ఢిల్లీ ఎన్నిక. ఎందుకు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాస్తవంగా చూస్తే చాలా విప్లవాత్మకమైన మార్పులు పరిపాలనలో తీసుకొచ్చింది. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఢిల్లీ వాళ్ళకి సంబంధించిన ఆత్మ గౌరవం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా నిలబెట్టగలిగింది. మీరు మొహల్లా క్లినిక్లు తీసుకున్నా, కార్పొరేట్ స్థాయిలో విద్య అందరికీ అందుబాటులో ఉన్న, ఆటో డ్రైవర్ల లాంటి అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళ గురించి బీజేపీ పట్టించుకున్న తీరు ముఖ్యంగా మనకి తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఆటో డ్రైవర్లు చేస్తున్న ఆత్మహత్యలు చూసుకుంటే. సో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బాగా చేసింది. నిజానికి మనం గమనించాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుక ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే మూవ్మెంట్ తో రైజ్ అయ్యి ఆ రోజు అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్, కేజ్రీవాల్ గారు, యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ కూడా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అనే నినాదం తీసుకుని వచ్చినారు. దాంట్లోంచి ఆ నినాదంలోంచి, ఆ ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. ఆ తర్వాత పరిపాలనలో కూడా గతంలో అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, షీలా దీక్షిత్ చేశారు, అక్కడ మదన్ లాల్ ఖురానా చేశారు. వాళ్ళ పాత ఒరవడిని గుర్తుకు రానంతగా కేజ్రీవాల్ గారు పరిపాలనలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. దేశమంతా చూసింది. వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ.
సో కేజ్రీవాల్ గారి పరిపాలన చాలా బాగా ఉండింది. ఆయనకి మరొక ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఎట్లుంటదండి, లెఫ్టినెంట్ గవర్నర్ది చాలా వరకు అధికారాలు ఆయన చేతిలో ఉంటాయి. కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి ఉండే పరిస్థితి ఢిల్లీ ముఖ్యమంత్రులకు ఉంటది. ఎల్జీ రూపంలో బీజేపీ ఎంతగా కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టింది అనేది మనం ఆయన పాలన సరిగ్గా చేసుకోనికుండా మనం మన భాషలో చెప్పుకోవాలంటే కాళ్ళలో కట్టెలు పెట్టే పరిస్థితి చాలా సార్లు చేసింది. ఈ రోజు ఇప్పుడంటే రిజల్ట్స్ బయటకు వచ్చేస్తున్నాయి, కానీ పొద్దున పూట ఇంకా అసలు కౌంటింగ్ కూడా మొదలు కాకముందే ఏసీబీ కేజ్రీవాల్ గారి ఇంటికి పోయింది. ఎన్ని రకాలుగా ప్రతిపక్ష పార్టీల మీద బీజేపీ ఈ వ్యవస్థలని, అది ఐటీ గాని, ఈడీ గాని, సివిసి గాని, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా ఎంత నాన్ కోఆపరేటివ్ గా ఉంటుంది నాన్ బీజేపీయేతర పొలిటికల్ పార్టీస్ కి అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం. మనం మాట్లాడుకుంటుండగానే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి అన్నా హజారే ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. సామాజిక కార్యకర్త ఆయన ఏమన్నారంటే, అధికార దాహంతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది అని చెప్పేసి లిక్కర్ స్కామ్ గురించిన ప్రస్తావన కూడా చేశారు. అన్నా హజారే గారండి, ఆయన అక్రమార్జన పరుడు కాదు, కానీ చాలా అనైతికంగా ఉన్నారు అన్నా హజారే. ఆయన ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు ఏం చేసిండండి? ఆయన ఇన్ని సంవత్సరాలు నిద్రపోయింది. ఆయన దేశవ్యాప్తంగా బీజేపీ పాలనలో కానీ, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాల్లో కానీ ఎన్నో దారుణాలు జరిగినాయి. ఒక మణిపూర్ జరిగింది, ఇంకా ఎన్నో ఉదంతాలు దేశవ్యాప్తంగా జరిగితే ఏ రోజు కూడా అన్నా హజారే గారు నోరు తెరవలేదు. ఈ క్షణం వరకు మీరు లాస్ట్ టైం వాసుదేవరావు గారు అన్నా హజారే అనే మాట మీరు ఎప్పుడున్నారో మీరు గుర్తు తెచ్చుకోవడానికి, ప్యానెల్లో ఉన్న పెద్దలు గుర్తు తెచ్చుకోవడానికి కూడా మనం ఒక క్షణం ఆలోచిస్తాం. అదే వెన్ వాజ్ ద లాస్ట్ టైం అన్నా హజారే స్పోకెన్. అట్లా ఈయన ఈ రోజు అవినీతి గురించి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు, కేజ్రీవాల్ అవినీతి గురించి. అన్నా హజారే గారు మిగిలిన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధానంగా అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల ముఖ్యంగా బీజేపీ పార్టీ గురించి అన్నా హజారే గారు పల్లెత్తి మాట అన్నాడు. వలస కార్మికుల కోవిడ్ టైంలో వలస కార్మికులు ఎన్ని దారుణాలకు గురైనారు, ఎన్ని అవమానాలకు, ఎన్ని వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే ట్రైన్లు పెట్టి ఆ ట్రైన్లకి మీరే డబ్బులు కట్టుకోవాలని ప్రభుత్వము చెప్పినప్పుడు కూడా అన్నా హజారే గారు మాట్లాడలేదు. వాసుదేవరావు గారు అక్రమార్జన, అనైతికము వేరు ఉంటాయి. అన్నా హజారే మాటలకి ఈరోజు శాంక్టిటీ ఏమీ లేదండి. శ్రీశైల్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఆత్మసాక్షి గ్రూప్ CEO మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. వారు స్వయంగా అక్కడికి వెళ్ళారు. అక్కడ ముందరే ఆయన ప్రెడిక్షన్ కూడా ఇచ్చారు, బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ అని. మూర్తి గారు, మీరు సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్, నార్త్ ఢిల్లీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. సో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తుంది అనే అంచనాకి మీరు ఎలా రాగలిగారు? అంటే మీరు గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి, ఆ ఫీల్డ్లో